ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మనం ఇప్పుడు రాంబిల్లి దగ్గర ఉన్న పెద్ద కలవలపల్లి అనే గ్రామంలో తొట్ట ఈశ్వరరావు గారి గృహం విజిట్ కి అయితే వచ్చాం. ఈ ప్లాన్ అయితే మనమే ఇచ్చాం. చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఒక రెండు మాటలు ఆయన నోటితో విందాం. అసలు ప్లాన్ ఎలా ఉంది, కన్స్ట్రక్షన్ ఎలా నడుస్తుంది, ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు. యాక్చువల్గా ఈయన గృహం చూసి మళ్ళీ వేరే ప్లాన్ కావాలంటే ఈ రోజు వచ్చాం, ఎలాగో వచ్చాం కదా అని ఒకసారి వెరిఫికేషన్ కోసం వచ్చాం. ఒకసారి రెండు మాటలు చెప్పండి. నేను ఇలాగా సెల చూస్తూ ఉంటూనే ఊటీపీలోనే మీరు వచ్చారండి. వస్తేనేగాను వాస్తవ ఇల్లు నిర్మించిన అనేసి అనగానే చూసి ఊటీపీలో కొట్టాను. కొడితేనేగాను మీరు వచ్చేగాను ఇల్లు గురించి మొత్తం ఫ్యాల గురించి అన్నిటి గురించి చెప్పారు. అలాగా ఒక 5-6 మధ్య దగ్గరికి ఒక 10 మంది పండితులు చూశాను. కానీ వాళ్ళతో ఎవరితో నప్పలేదు నాకు. మీరు ఏమైనా పెట్టింది మొత్తంగా వీటిలో చెప్పింది, మీరు చెప్పిన మాటలు పెట్టి ఇల్లు ఏగానో 4-5 ఇల్లు అనకాపల్లిలోని తర్వాత శ్రీకాకుళంలోని ఇల్లు ఏగానో మీరు యూట్యూబ్లో పెట్టి చూపెట్టారు. చూపెట్టిన వాటిని చూశాను. చూసిన తర్వాత ఆ ఇల్లు గాలలో కూడా నేగాను బాగుంది, అశోక్ రెడ్డి గారు బాగా ఇచ్చారు పేర్లు, ఎవరన్నా నేగాను చూసి యూట్యూబ్లో చూసి అశోక్ రెడ్డి గారిని రప్పించుకుంటే బాగా ఇస్తారు, అన్ని వాస్తు ప్రకారంగా ఇస్తారు అనేసి వాళ్ళ మాటల ద్వారా కానీ యూట్యూబ్లో అయినా. తర్వాత మీకేగానో నెంబర్ ఉంటే నెంబర్ని పెట్టి కాల్ చేయడం జరిగితే నేగానో ఏదో మా మాట దయించి మీరు వచ్చారు. వచ్చేగానో మాకేగానో ఫ్యాన్ ఇచ్చారు, సూపర్ గా ఉందన్నారు ప్రతి వాళ్ళను. వచ్చి అందరూ చూసి బాగానే ఉన్నది, ఆల్కహాల్ ఉంది, డైనింగ్ టేబుల్ ఉంది, కిచెన్ చిన్నదైనా పర్లేదు, మనం భోజనానికి మళ్ళీ నేగానో మనం ఏగానో హాల్లోకి వెళ్ళకుండా అన్ని బాగా ఇచ్చారు, బాగానే ఉంది, బాత్రూమ్ అన్ని బాగానే ఉన్నాయి అనేసి నా దగ్గరికి నేగానో వచ్చేగా చూసి స్పీడ్ గా నడుతుందా పని మొన్న స్టార్ట్ చేసాం. అన్నప్పుడు స్టార్ట్ చేసి ఇది బోల్డ్ పని తీసుకుంది కదా మనకి. వాళ్ళ యూట్యూబ్ లో వీడియోలు చూసి పిలిచారు కదా, వాళ్ళు బాగుందని అన్నారు. మీరు కూడా అనుభవం చెందారు. అనుభవం చేసి ఇప్పుడు మీ అనుభవం ప్రకారం మీరు కూడా ఆల్రెడీ మేస్త్రి కాబట్టి కడతా ఉంటారు కదా, మీకు ఎలా అనిపించింది ఈ ప్లాన్? నాకు బాగుందండి, బాగుంది కాబట్టిగా నేను ఏమైనా మళ్ళీ నా ఫ్యాన్ చూసి నేను ఏకంగా పట్టుకున్నది అమ్మ మా చెయ్యి మన మీ ఫ్యాన్ తీసిన సారకు ఫోన్ చేసి అంటే మీకు చాలా సార్లు ఫోన్ చేశాను. అసలు ఆ అమ్మాయి ఎత్తే గాను 10 గంటలకు వస్తారని 10 గంటలకు చేశాను, రాలేదు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఏగాను ఇంకప్పుడు ఏగాను మీరు వచ్చి ఇల్లిపిల్ల వాళ్ళ మామయ్య తర్వాత వాళ్ళ కాలేజ్ వచ్చి చూసి మాకు డబ్బులు పోయినా పర్లేదు కానీ ఆ ఇంజనీర్ గారు నా సార్ని రప్పించి అంటే అప్పుడు మీకు జరిగింది. అప్పుడు ఏమైనా మీకు ఏమన్నా చేయబోతానికి రెస్పెక్ట్ ఇచ్చి మాకు వస్తామనేసి చెప్పడంలోని నడుతుంది. అక్కడ మనకి ఇబ్బంది ఏమి లేదు, అంతా బాగానే ఉంది. డబ్బులకి గానీ దేనికి గానీ మనకి ఇబ్బంది ఏమి లేదు, అన్ని బాగానే జరుగుతుంది. ఇంకా ఇప్పుడు కడిసిన తర్వాత అన్నీ సనసాయిలు వేసేసిన తర్వాత స్టార్ట్ చేసేస్తాం. సరే మాసం మంచి చేస్తారా ఈ 2 నెలల్లోనే? 2 నెలలు స్టార్ట్ చేసాం. డబ్బులకి ఇబ్బంది ఏమి లేదు. సరే మా నూనె పెడతాడు, మా అబ్బాయి జాబ్ కదండి. సరే నూనె పెడతాడు. మన డబ్బులకి ఇబ్బంది లేదు. మొన్న ఇంకా పెళ్లి చేసాం, పిల్లకి పెళ్లి చేయడంలో ఇబ్బంది అయిపోయింది కానీ 25 లక్షలు అయింది మొన్న. ఎప్పుడు మన డిసెంబర్ నెలలో ఇంకా సంవత్సరం అవ్వలేదు. ఆ పెళ్లి చేసిన అంటే ఇంట్లో దిగాము. మరి ఇంట్లో దిగిన తర్వాత మరి కూడా మీకు ఇబ్బంది లేకుండా పని జరుగుతుంది, ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు ఈ ప్లాన్ చూసే వాళ్ళు వచ్చే గాను మా సార్ని కేకండి ఆ సార్ని కేకండి అంటే మీకు ఫోన్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మటుకు బాగానే ఎక్కడ ఆటంకాలు ఏమి లేవు, ఏ ఇబ్బందులు లేవు, అన్ని బాగానే జరుగుతున్నాయి. సరే ఇది వచ్చేసి రాంబిల్లి దగ్గర ఉన్నటువంటి ఇంకా ఈయన ఈశ్వరరావు గారు టోపీ పెట్టుకున్నారు కదా, ఈయనే ఇంటి ఓనర్. ఈయనే మనమే ఇచ్చాను ప్లాన్. 2 months లో ఇక్కడ వరకు వచ్చింది. వెరిఫికేషన్కి వచ్చాం. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఇది ఈస్ట్ అండి. ఇది సరే, ఇది మనం సౌత్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ గేట్ అయితే లేదండి. ఇక్కడ మనకి ఇక్కడ ఈస్ట్ ఇంకోండి, ఇక్కడ ఈశాన్యం ఇక్కడ బోర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ అయితే మనం గేట్ ఇచ్చాం. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి ఈస్ట్ ఎంట్రన్స్. ఇంకా గుమ్మం దగ్గర వరకు రాలేదు. గుమ్మం దగ్గర వరకు అయితే రాలేదు. ఇక్కడైతే గుమ్మం వస్తుంది. ఇక్కడ ఎదురుగుండా ఉన్న చూడండి ఓపెనింగ్, అది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. దాని డోర్ ఎదురుగా ఇక్కడైతే డోర్ వస్తుంది, పక్కన కిటికీ వస్తుంది. ఇది వచ్చేసి హాల్ అండి. ఇది హాల్. ఇది ఎదురుగుండా చూడండి వెస్ట్ గోడకి టీవీ యూనిట్ వచ్చేలాగా ఇక్కడ కబోర్డ్ కోసం అయితే ఓపెనింగ్ వదిలేరు. ఈయన మేస్త్రి అండి, ఈయనే చేసుకుంటున్నారు సొంతంగా, వర్క్ అంతా ఈయనే చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి కిచెన్ అండి. ఇక్కడ ఆగ్నేయ మూల కిచెన్. ఇది
మళ్ళీ పార్టీషన్ చేయలేదు. ఇక్కడ ఇటుక బెడ్లు పెట్టారు కదా, ఈ బెడ్లు పెట్టిన దగ్గర నుంచి ఇక్కడ గోడ వచ్చి సపరేట్ అయ్యి ఇక్కడైతే దేవుడి గది వస్తుంది. ఇక్కడైతే డైనింగ్ హాల్ నుంచి మళ్ళీ సౌత్ సైడ్ కి ఒక డోర్ ఇచ్చాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ డోర్ వస్తుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్ డోర్ కి ఎదురుగా మళ్ళీ ఇక్కడ కిటికీ ఓపెనింగ్ ఉంది కదా, ఇక్కడ ఇది పెద్దది వచ్చిందండి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కి వచ్చేసి వాయువ్యం వైపు అటాచ్డ్ టాయిలెట్ అండి. ఇది టాయిలెట్ ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది. కంప్లీట్ అయిన తర్వాత కూడా ఒకసారి మళ్ళీ వీడియో పెట్టుకుందాం, జస్ట్ రెఫరెన్స్ కోసం. ఇది హాల్లోకి వచ్చామండి. హాల్లో మళ్ళీ ఉత్తరం వైపు ఇక్కడ గుమ్మం ఇచ్చామండి. ఇది హాల్కి సెంటర్లో గుమ్మం వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఉత్తరం వైపున చూడండి, ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ అండి. ఇది సెప్టిక్ ట్యాంక్ చూడండి. ఇక్కడ మనకు ఉత్తరాన్ని 9 భాగాలు చేసి వాయువ్యం వైపు నుంచి 3-4 స్థానాల్లో వచ్చే విధంగా ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ అయితే ఇచ్చాం. అది కూడా చూడండి, ఇటువైపు ఇంటి గోడకి తగలకుండా ఇటు కాంపౌండ్ వాళ్ళకి తగలకుండా అయితే మంచి ప్లేస్ లో కరెక్ట్ గా వచ్చింది, అలైన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బోర్ అండి. ఇక్కడ ఈశాన్య మూల బోరింగ్ మంచి ప్లేస్ లో వచ్చింది. ఇక్కడ తూర్పు ఈశాన్యలో గేట్ అయితే ఇచ్చాం. ఇక్కడ నుంచి బైక్ అది లోపల పెట్టుకోవడానికి ర్యాంప్ కానీ మెట్లు కానీ వేసుకోమన్నాం. ఇక్కడ దక్షిణ ఆగ్నేయంలో కూడా గేట్ ఇచ్చుకోవచ్చు, అది ఆప్షనల్ అని చెప్పాం. ఒకవేళ ఇక్కడ బయట ఎక్స్టర్నల్ టాయిలెట్ కట్టుకునేలా ఉంటే గేట్ కుదరదు. టాయిలెట్ పెట్టుకుంటే ఇక్కడ అయితే పెట్టుకోకుండా ఉంటే ఇక్కడైతే గేట్ పెట్టుకోవచ్చు.